ఐడిటీవీ మన ఉనికి మన వాణి. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తెలంగాణను వణికిస్తుంది. గత 20 గంటలుగా ఉత్తర తెలంగాణ జిల్లాలో కుండపోత వానలు కురుస్తుండగా ప్రస్తుతం ఈ తుఫాను తీవ్రత ఛత్తీస్గఢ్ మీదుగా వేగంగా తెలంగాణ సరిహద్దుల వైపు దూసుకొస్తుంది. దీని ప్రభావంతో రాబోయే 36 గంటల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ హెచ్చరించారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పరిస్థితులు అత్యంత తీవ్రంగా మారనున్నాయని, రాబోయే కొన్ని గంటల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని స్పష్టం చేశారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల, భూపాలపల్లి జిల్లాల్లో రానున్న కొన్ని గంటల పాటు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కొనసాగుతాయన్నారు. కామారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్, ములుగు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో ఊహించని విధంగా గరిష్టంగా 30 సెంటీమీటర్ల నుంచి 45 సెంటీమీటర్ల వరకు అత్యంత భారీ వర్షపాతం నమోదయ్యే ప్రమాదం ఉందని వెదర్ మ్యాన్ హెచ్చరించారు. మరోవైపు రాజధాని హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణలోని మిగిలిన ప్రాంతాల్లో ఆకాశం పూర్తిగా మబ్బు పట్టి ఉంటుందని తెలిపారు. నగరంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు రోజంతా ముసురు వాతావరణం నెలకొంటుందని హెచ్చరించారు. ఉత్తర తెలంగాణ జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావద్దని అధికారులు హెచ్చరించారు. ఈ మేరకు సహాయ చర్యలు ముమ్మరం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. అత్యధికంగా జయశంకర్, భూపాలపల్లి జిల్లా పలిమిలలో 19.43 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తర్వాత స్థానంలో జగిత్యాల జిల్లా సారంగపూర్లో 19.40 సెంటీమీటర్లు, బుగ్గారంలో 18.33 సెంటీమీటర్లు వర్షపాతం కురిసింది. అలాగే వెలగటూరులో 17.57 సెంటీమీటర్లు, ఎండపల్లిలో 15.38 సెంటీమీటర్లు, రాయకల్, జగిత్యాల కేంద్రాల్లో 14.97 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం పడింది. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్లో 14.14 సెంటీమీటర్లు, ములుగు జిల్లా వాజేడులో 13.36 సెంటీమీటర్లు, నిర్మల్లో 13.23 సెంటీమీటర్లు, నిజామాబాద్ జిల్లా మెండారాలో 10.81 సెంటీమీటర్ల చొప్పున భారీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.